ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ ను జయంతి ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఉదయ్ కృష్ణారెడ్డి బాడీలో ఎలాంటి విష పదార్థాలు లేవన్నారు జయంతి ఆసుపత్రి డాక్టర్ రవిశంకర్ రెడ్డి. ఏమీ తినకుండా ఆల్కహాల్ సేవించడం వల్లే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డి ట్రీట్మెంట్ కు సహకరిస్తున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెబుతున్నారు వైద్యులు. సూసైడ్ గురించి ప్రశ్నిస్తే తనకు గుర్తు లేదని చెప్పారని, సూసైడ్ నోట్ రాసినట్లు తనకు గుర్తు లేదంటున్నారని తెలిపారు డాక్టర్ రవిశంకర్ రెడ్డి. ఇప్పుడైతే కంప్లీట్ ఆల్మోస్ట్ 24 అవర్స్ దాటింది. ఆయన ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అయ్యారు. పూర్తిగా కాన్షియస్నెస్ వచ్చింది, అలర్ట్నెస్ కూడా ఉంది, మాట కూడా బాగానే మాట్లాడుతున్నారు. కొంచెం ఆహారం తీసుకోవడం మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఓవరాల్గా ఇంకా టాలరేట్ చేయలేకపోతున్నారు. ఒక సివియర్ ఫామ్ ఆఫ్ హెడ్ఏక్, కొంచెం గిడ్డినెస్ చెప్తా ఉన్నారు. అది కూడా కరెక్షన్ అయితే కనుక ఈవినింగ్ రూమ్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నామండి. ఇంకా బెటర్గా ఉంటే రేపు మార్నింగ్ డిశ్చార్జ్ ప్లాన్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. బ్లడ్ రిపోర్ట్స్లో మనకేమీ డ్రగ్ ఓవర్ డోస్ కానీ పాయిజన్ సబ్స్టెన్స్ ఏం కనపడలేదు. ఆల్కహాల్ మోతాదు ఎక్కువ తీసుకోవడం వల్లనే ఈ విధంగా జరిగిందని మేము అనుకుంటున్నాము. అయితే ఆల్కహాల్ తీసుకునే ముందు ఒకటిన్నర రోజు దాకా ఆయన ఆహారం తీసుకున్నట్టు లేరు. స్టమక్ వాష్ చేసినప్పుడు కూడా మనకు అందులో ఫుడ్ పార్టికల్స్ కానీ ట్యాబ్లెట్స్ ఫామ్ అట్లాంటివి ఏం కనపడలేదు. సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారని క్వశ్చన్ చేశామండి. క్వశ్చన్ చేసిన దాన్ని బట్టి ఆయన రెస్పాండ్ విధంగా కన్ఫామ్గా చెప్పాడు. ఆయన సూసైడ్ అటెంప్ట్ అయితే నేను చేయలేదు, నా ప్రయత్నం అయితే నేనేం చేయలేదు అంటూ ఉన్నారు. సో ఇట్లా మరి శానిటైజర్ బాటిల్ మీ పక్కన పడి ఉందండి అంటే గుర్తులేదండి అంటూ ఉన్నారు ఆయన. మరి ఏమన్నా ట్యాబ్లెట్లను తీసుకున్నారా, మీరు మింగారా, ఏమన్నా ప్రయత్నం చేశారంటే లేదు, అట్లాంటి ప్రయత్నాలు ఏం చేయలేదు అంటూ ఉన్నారు. మరి ఒక సూసైడ్ నోట్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది అంటున్నారండి మీడియాలో. మరి అది మీరు ఏమైనా రాశారా అట్లా అడిగాము. మరి ఆల్కహాల్ మత్తులో ఏమైనా రాసి ఉండొచ్చామండి, నేనైతే ప్రయత్నం అయితే ఏం చేయలేదు అంటూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.